ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 10 గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేశారు. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, ఉపాధ్యాయ వర్గం సంవత్సరాల పాటు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అధికారంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలంపోటుతోటి రద్దు చేసి కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గాల మీద విపరీతంగా ఒత్తిడి పెంచేందుకు ఈ 10 గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు. మన రాష్ట్రంలో 10 గంటల పని విధానం అమల్లోకి వస్తే కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగ వర్గాలు తీవ్ర మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల అనారోగ్యం పాలై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, 10 గంటల విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులకి, ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశాలకి పని చేస్తుంట విపరీతంగా ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం. వీళ్ళకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఉదాహరణకి వీళ్ళకి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నుంచి వీళ్ళని మినహాయించాలని కోరుతున్నా. కొన్ని చోట్ల ఇంకా సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలనేది, తర్వాత యాప్లు ఆరోగ్య శాఖ చేయాల్సిన పని కూడా పెట్టి వీళ్ళకి అప్పగించి పని ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ కూడా రద్దు చేయాలని మీ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా 8 గంటల పని విధానం కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. లేకుంటే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా చేసి మరో పోరాటానికి సిద్ధంగా ఉండడానికి సందర్భంగా తెలియజేస్తాం.